హలో హాయ్ అండి. మీ అందరి కోసం అయితే ఇదిగో మధ్యాహ్నం లంచ్ టైం అయింది కదా, అందుకే వేడి వేడి అన్నము బెండకాయ టమాటో పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటే ఉంది కదా, సూపర్గా ఉంది. మీకోసమే పంపిస్తున్న ఈ రెసిపీ చూడండి, చూసి చేసుకోండి. ఎంతసేపు పట్టదు, 5-10 నిమిషాలల్లో పచ్చడి మొత్తం అయిపోతుంది. అలాగే అంతే టేస్ట్ కూడా ఉంది. ఎంత బాగుందంటే అసలు నోట్లో నేను చెప్తుంటే నీళ్ళు ఊరుతున్నాయి నాకు, అంత టేస్టీగా ఉంది. చూసారా ఎంతసేపు పట్టదు, చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీనికోసం ఏం లేదండి, ఒక పావు కిలో బెండకాయలు తెచ్చుకొనేసి మంచిగా కడిగేసి ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి బెండకాయలు. కొద్దిగా పచ్చిదనం పోయి కొంచెం కలర్ వచ్చేదాకా బెండకాయలు వేయించుకొనేసి తర్వాత అవి తీసేసి ధనియాలు కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, అంతే. ఆ 2 కలిపి అదే ప్యాన్లో మంచిగా కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ధనియాల ఫ్లేవర్ ఇట్లా వస్తుంటుంది అనమాట వేయించుతుంటేనే. వేయించేసుకొనేసి మళ్ళీ అదే ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఒక 3 టమాటోలు, పావు కిలో బెండకాయలకు ఒక 3 టమాటోలు పెద్దగా కట్ చేసుకొనేసి ఈ ధనియాలు జీలకర్ర తీసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొనేసి ఈ టమాటోలు వేసుకుందాం. వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలు పెద్దగా కట్ చేసుకోవచ్చు, పర్వాలేదు. అలా కట్ చేసుకొని కొద్దిగా మగ్గినాక కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి. ఈ టమాటాల మందమే వేసుకుంటున్నాను నేను. తర్వాత మళ్ళీ వేసుకోవడం కొద్దిగా చింతపండు, కొంచెం ఒక 2 రెబ్బలంత చింతపండు, ఒక 4-5 రెబ్బలు ఎల్లిపాయలు అట్లాగే పొట్టు తీయకుండా అట్లాగే వేసుకోవాలి. వేసుకొనేసి ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోవాలి. తిన్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కడిగేసి కొద్దిగా వాటర్లో కడిగేసి కొంచెం వేసుకోవాలి రెబ్బలతోటి. వేసుకొనేసి ఒక్క 2 నిమిషాలు ఇట్లా కలిపేసుకొనేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొనేసి ఈలోపు మనము ధనియాలు జీలకర్ర మిక్సీకి వేసేలోపు ఈ టమాటో చల్లదనం అయిపోతుంది, వేడిదనం పోయి చల్లగా వస్తుంది అనమాట. ఆ లోపు మనం ఇవి మిక్సీకి వేసుకున్నాము. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ జీలకర్ర ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొనేసి బరకగా మిక్సీకి వేసుకున్న తర్వాత కొద్దిగా మనం ఇప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చడికి సరిపడంత రాళ్ళు ఉప్పు వేసుకొనేసి ఎండుమిరపకాయలు వేసుకొని అది కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటో, కొత్తిమీర, చింతపండు గుజ్జు ఉంది కదా, అది కూడా ఒక్కసారి ఇట్లా తిప్పేసుకొనేసి తర్వాత మనం కొద్దిగా వేయించి పెట్టుకున్న బెండకాయలని ఒకటేసారి ఇట్లా గ్రైండ్ చేసుకొనేసి తీసేసుకోవాలి. బరకగా ఉండాలన్నమాట పచ్చడి, మెత్తగా ఉండకూడదు. అంటే మనం తింటుంటే మనకు తెలియాలి. తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొనేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని అయితే పోపు వేసేసుకున్నాము. కావాలనుకున్న వాళ్ళు ఇంగు వేసుకోండి, నాకైతే వద్దు అందుకే నేను వేయలేదు, మీ ఇష్టం అది. కొద్దిగా కొంచెం పసుపు వేసుకుంటున్నా, ఒక చిన్నగా గింతంత ఏమంటారు పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నా. అసలు వేసుకోవద్దు కానీ పసుపు లేని వంట చేయలేం కదా, అందుకనేసి కొంచెం పసుపు వేసుకొనేసి ఈ పచ్చడి మొత్తం అందులో కలిపేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీగా ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి బెండకాయని ఫ్రై కానీ కూర కానీ ఇష్టం లేనో ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది.